ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించింది పాకిస్తాన్. భారత్ తమపై ఆరోపణలు చేస్తుందని పేర్కొంది. భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని పాక్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. భద్రతా మండలిలో భారత్ చర్యలను పాక్ తప్పుబట్టే ప్రయత్నం చేసింది. పహల్గాం ఉగ్రదాడి ప్రస్తావన లేకుండా భారత్ చర్యలపైనే పాక్ ఫోకస్ చేసింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ఈ సమావేశంలో పాక్ ప్రస్తావించింది. పాకిస్తాన్ చెప్పిన పలు అంశాలను సభ్య దేశాలు తిరస్కరించాయి. సమస్యను భారత్తో ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించాయి. అయితే ఈ సమావేశంలో యుఎన్ఎస్సి పాక్పై ప్రశ్నల వర్షం కురిపించింది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రత్యేకంగా ఓ మతం పర్యాటకులని కాల్చి చంపడంపై ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వెనుక లష్కరే తోయిబా ప్రమేయం ఉందా అంటూ పాక్ను నిలదీసింది. పాక్ జరుపుతోన్న క్షిపణి పరీక్షలపై ఐరాస భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. క్షిపణి ప్రయోగాలు, న్యూక్లియర్ దాడులు చేస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టింది. భారత్తో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పాక్ సూచించింది. టెర్రర్ అటాక్, మతాన్ని బట్టి టూరిస్టులను టార్గెట్ చేయడాన్ని యుఎన్ఎస్సి తీవ్రంగా ఖండించింది. మతం గురించి అడిగిన తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపారనే అంశాన్ని యుఎన్ఎస్సి లేవనెత్తింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రహస్య సమావేశాన్ని నిర్వహించగా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాక్ ఉంది. అయితే ఎలాంటి తీర్మానం లేకుండానే భద్రతా మండలి రహస్య సమావేశం ముగిసింది. భారత పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడం బాధాకరమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. పహల్గాం దాడి తర్వాత భావోద్వేగాలను తాము అర్థం చేసుకోగలమని, పొరపాట్లు చేయవద్దని, దీనికి సైనిక చర్య పరిష్కారం కాదని తెలిపారు. ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా తాము సహకరిస్తామని చెప్పుకొచ్చారు. పహల్గాం దాడిని తాను మరోసారి తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పిన ఆయన బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.